డయాబెటిక్ కండిషన్ అంటారు కదా, 5.7 టు 6.4, 6.4 5.7 నుంచి 6.4 అన్నప్పుడు అంటే స్టార్ట్ అయినట్లేనా డయాబెటీస్? అంటే మనం ముందు స్టేజ్లో ఉన్నట్టు అట్లా కంప్లీట్గా షుగర్ లేదు అని కాదు, ముందు ముందు మనకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అనమాట. అండ్ ఓన్లీ హెచ్బిఏవన్సీ ఒకటే కాదు, తినకన్నా ముందు షుగరు, తిన్న తర్వాత షుగర్ను బట్టి కూడా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మనకు తినకన్నా ముందు అనుకోండి 100 to 124 మధ్యలో ఉందనుకోండి ప్రీ డయాబెటిక్ అంటారు. తిన్న తర్వాత ఉందనుకోండి 140 to 199. హెచ్బిఏవన్సీకి వచ్చేసి 5.7 to 6.4. ఇది ముందు స్టేజ్. అంటే ఈ స్టేజ్లోనే మనము మెడికేషన్స్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు, కానీ ఇట్ ఈస్ టెల్లింగ్ యూ యువర్ బాడీ మనము వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒక 3 months 6 months ఇఫ్ యూ వోంట్ కరెక్ట్గా మనం చూసుకోలేదనుకుంటే ఫుల్ బ్లోన్ డయాబెటీస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఆల్సో దోస్ హు ఆర్ ఆల్రెడీ అట్ రిస్క్ ఉన్న వాళ్ళలో, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, కంపల్సరీగా ఫ్యూచర్లో మనకు డయాబెటీస్ వస్తుందని తెలిసిన వాళ్ళలో ఇట్లే మనం ముందు స్టేజ్లోనే తెలుసుకున్నాము. ఈ టైంలోనే మనము బాగా శ్రద్ధగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్, క్యాలరీ బర్నింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మనకు ఆ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. హై రిస్క్ కంపల్సరీగా అవుతుందన్న ఇండివిజువల్స్లో కూడా ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు ఒక 3 yearsలో ఫుల్ బ్లోన్ డయాబెటీస్ వస్తుందని అన్న దాంట్లో మీరు కరెక్ట్గా చేశారనుకోండి 5 to 10 years వరకు ప్రొలాంగ్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇఫ్ ఎట్ ఆల్ ప్రీ డయాబెటిక్లోనే ఉన్నాము అని మనకు రిస్క్ గ్రూప్లో ఉన్నాము అని తెలిసిందనుకోండి, కరెక్ట్గా ఫాలో అవుతే యూ కెన్ మేనేజ్ ఇట్. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు 6.4